సెక్యులర్స్గా మారి సో అన్ని దేవుళ్ళని పూజిస్తారు. సో అందరు దేవుళ్ళు మన దేవుళ్ళే అని చెప్పేసి. కానీ వేరే మతాలు ఏంటంటే మా దేవుడు ఒక్కైనే దేవుడు, మీ దేవుడు రాక్షసుడు, సైతాన్ అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీ ఇద్దరిట్లో ఫస్ట్ బయటికి ఎవరు రావడం జరిగింది? నేను వచ్చిన తర్వాత, నేను వచ్చిన ముందు, తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనకు చెప్పా మా అమ్మ క్రిస్టియన్, తనకు కూడా తెలియదు అప్పటికి. ఓకే. సో అంటే మీరు మీ అత్తగారు క్రిస్టియన్లోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎట్లా బయటకు వచ్చారు? అంటే తిని అప్పుడప్పుడు చెప్పేవాడు అది కరెక్ట్ కాదు, అదంతా ఫ్రాడ్, అది అయితే చెప్పారు. కానీ అట్లా ఏం లేదు, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, మంచిగా అవుతుంది, నువ్వే దారి తప్పిపోయినావు, నువ్వే మళ్ళీ ఇందులోకి రా అని చెప్తే మా ఇంటికి ఒక RSS అన్న వచ్చారు. అంటే పేరు చెప్పద్దు, రివీల్ అది. అంటే ఆ అన్న వచ్చి అది కాదు నాన్న, నువ్వు ఎంత చక్కగా ఉండే బొట్టు, అంటే నేను ఎప్పుడు బొట్టు తీయలేదు, బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా నేను స్టిక్కర్ తీయలేదు. నాది కుంకుమ పెట్టుకో, కొంచెం ఇంటి ముందు ముగ్గేసుకో, ఇంత చక్కదానం ఉండవు, అందులోకి వెళ్తే పాప జీవితం నాశనం అయిపోతుంది, ఇంత చక్కగా ఉంది పాప, ముత్యాలు అంటే పిల్లలు ఇచ్చారు నీకు దేవుడు. అది అంటే అన్న ఎలా చెప్పాడంటే నాకు నెగిటివ్ వేసి చెప్పలేదు. వెళ్తున్నావు నాన్న మంచిదే, కానీ ఒకసారి మన హిందువుల గురించి ఆలోచించు తల్లి, అట్లా చెల్లి అనుకుంటే చాలా బాగా చెప్పాడు. దాని తర్వాత కొంచెం ఆలోచించడం మొదలు పెట్టారు. మా ఆయన భగవద్గీత అప్పుడప్పుడు చూసేదాన్ని, చదివేదాన్ని కాదండి, చూసేదాన్ని అంతే. చూడడం వల్ల నేను మహారాష్ట్రకు టీచింగ్కి వెళ్ళానండి. అక్కడ టర్న్ అయిపోయాను. ఇక వాళ్ళు చేసే పూజా విధానము, వాళ్ళు 5 o'clock లేవటము, ఆ గంట శబ్దాలు, ఇంటి పక్కన వాళ్ళు తులసమ్మకి నీళ్లు పోయటాలు, అంటే మనం చేసాము. కొన్ని రోజులు ఈ మురికిలో ఉన్నాను కదా, అంత అదే మలినం అయిపోయాను అనమాట. మళ్ళీ పరిశుద్ధం కావాలంటే ఏం చేయాలి, నన్ను నేను మార్చుకోవాలి అని అక్కడ ఈయన చాలా మోటివేట్ చేశాడు తీసుకురావడానికి. మా తాతతో పాటు RSS అన్న వివరించారు. సో మీ అత్తగారు ఎట్లా ఫీల్ అయ్యారు మరి? ఇప్పుడు మీ అత్తగారు గొడవ ఫైటింగ్ అయిపోయింది. కొన్ని రోజులు మాట్లాడలేదు, కొన్ని సంవత్సరాలు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతుంది కానీ అలా అంతే మాట్లాడుతుంది, ఎక్కువ ఇష్టపడదు మా దగ్గర ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మే కాదు, ఏ క్రైస్తవురాలైనా కానీ, అంటే కళ్ళు కప్పిపోయిన క్రైస్తవురాలని భర్త బైబిల్, కొడుకు బైబిల్, కూతురు బైబిల్, అమ్మ నాన్న బైబిల్, వాళ్ళు బైబిల్కి టిక్ కొడతారు కానీ ఇంకొక వాళ్ళు టిక్ కొడతారు. అందులో చెప్తారు కదా, నాకన్నా నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరిని ప్రేమించవద్దు, నన్ను మాత్రమే అని బైబిల్లో ఉంది. నన్ను మాత్రమే నువ్వు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించవద్దు అని చెప్తుంది బైబిల్. వ్యాపారం. అదే. అయితే ఇప్పుడు మీరు మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటారా? అత్త మామ వస్తా, మా నాన్నగారు చనిపోయారు, అత్తమ్మ వస్తా ఉంటది, వెళ్తా ఉంటారు. సో మీరు వండింది తింటారా? తింటారు కానీ బొట్టు పెడుతుంది. నేను స్టవ్ కి బొట్టు పెడితే వచ్చి కడిగేసుకుని వండుకుంటది, వండేసుకుంటారు మళ్ళీ వండుకుంటారు. అట్లా ఉంటుందా బొట్టు పెడితే తినొద్దని బైబిల్లో? అంటే వీళ్ళు చెప్తారు కదా, విగ్రహాలకి ఏదైతే అర్పితం చేస్తారో అది తినకూడదు అని చెప్పి పాస్టర్లు చెప్తారు. పసుపు కుంకుమకి భయం పడతాడు యేసు, అందుకే తినరు. అది ఎప్పుడు తెలిసింది మీకు? నాకు 2017లో తెలిసింది.